ఒక్కొక్కరు అలాగా అవుతుంది పర్లేదు. ఏం మాట్లాడినా తర్వాత అది ఎడిట్లో పెట్టి బాగా చెప్తారా? టైట్ అది టైట్ చేయాలి. ఇది సరస్వతి ముఖం కనిపించడం వల్ల ఇక్కడ ఏమైనా కొంచెం రైట్. ఇప్పుడు బాగా వచ్చింది. సెకండ్ స్టాక్ అని మన మొత్తం బొమ్మ పడుతుంది. ఇప్పుడు బొమ్మ బాగా వచ్చింది. ఇందాక ముఖం కరెక్ట్గా ఇక్కడ నుంచి మనం ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. నువ్వేం మాట్లాడుకుంటూ చెప్పు. ముందు వినిపిస్తుంది. కావాలంటే అది మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. టుడే ఈరోజు ఓల్డ్ స్టూడెంట్ 91-92 బ్యాచ్ ఇన్ ది కాలేజ్, డీజే కాలేజ్ పొందూరు. అటెండెన్స్ అంటే అందరూ కలిసి ఇక్కడ అనుకోకుండా వచ్చాము. లోకల్లో ఎంతమంది ఉన్నాము? 4-8 మంది వచ్చాము. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ లో పెడతాను నువ్వు అలాంటి మాట్లాడుతుంది. అందుకు ఎప్పుడు మా కాలేజీ విశిష్టత చెప్తారు. ఎవరు కాలేజీ? నేను కాలేజీలో 10th 91-92 బ్యాచ్ మా అందరికి, 91-92 బ్యాచ్ మా అందరికి. ఇక ఈవిడ భాగ్య మేడం టీచర్గా చేస్తుంది. ఎక్కడ చేస్తున్నాం? హాయ్ అందరికి. పొగిరిలో జెడ్పీ హై స్కూల్ చేస్తున్నారు. స్టేట్ గా చేస్తున్నారు. ఇదిగోండి తిను కష్టపడి పాపం పైకి వచ్చి వాళ్ళ బాబుని చదివించి ఈరోజు మంచి స్టేజ్కి తీసుకొచ్చింది మహాలక్ష్మి గారు. తర్వాత ఇగో మా మాడుగులు భాగ్యలక్ష్మి, దీని కూడా ఇంటి స్కూల్ అసిస్టెంట్. ఓకేనా? హిందీ గట్టి మాట్లాడు. హాయ్, నా పేరు కోటేశ్వరరావు. నేను ఎంబీబీఎస్ చెట్టుపొదల టీచర్. చెట్టుపొదల గట్టి మాట్లాడు. చెప్తాను, గట్టిగా చెప్తాను. నా పేరు టి శ్రీనివాస్, ఎంబీబీఎస్ నెంబర్ 1 స్కూల్లో ఎడ్జిటీగా పనిచేస్తున్నాను. సో ఈరోజు ఈ శుభదినాన మన బ్యాచ్తో కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇటువంటి కలయిక చాలా అద్దుగా జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. నా పేరు బోయిన్ రాజు, మాది పాన్ షాప్ వ్యాపారం చేసుకున్నాను. బిజినెస్ చేస్తున్నాడు, పైకి వచ్చాడు, పర్వాలేదు, పిల్లలు బాగా చదివిస్తున్నాడు. తర్వాత శ్రీను నువ్వు శ్రీనివాసరావు ఏ పని పాటలేదు, లాయర్ గా చేస్తున్నాడు వైజాగ్ లో. ఇంకా చదువుతున్నాడు. ఫోటోలన్నీ కలిపి వీడియో చేయొచ్చు. ఫోటోలన్నీ కలిపి ఒక వీడియో అన్నం పెడుతున్నట్ట.
దండం పెడుతున్నట్టు ఓకే ఒకసారి అందరం కలిపి ఇలాగ ఉంటే ఇది ఒక చేసేవచ్చు. ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు. మరి అయిపోయింది కాదు మన ఓ సవరించుకోవచ్చు. ఇది రావాలి కదా అదే జూనియర్ కళాశాల మనకు అప్పుడు ఇదే కదా. ఇదే ఎంట్రన్స్ అందరికి ఇదే ఎంట్రన్స్ మనకి ముందు ఉండేది కదా బోర్డు కూడా, ముందు తీసేది. ఇక్కడ కూడా ఉంది, అక్కడ ఉంది. అందరూ పదండి, మేకర్ పదండి. అక్కడే చేసేద్దాం మరి ఎందుకు ఏది బర్త్డే శ్రీదేవి ఇది పట్టుకోవాలా ఎక్కడి నుంచి ఇస్తే మరి వాళ్ళకి అవతల కదా గాంధీ బొమ్మ ఉన్నారు కదా, లేకపోతే అక్కడ ఇది ఉంది కదా ఇలా కళామందిర్ ఒకసారి తీసావు కదా, వెళ్తాం అక్కడ వెళ్తావా వెళ్ళవా. ఇది హై స్కూల్ రా, ఇది హై స్కూల్ కాలేజ్ కదా, ఏదైనా పర్లేదు మనం చదువుకుంది ఇక్కడ. మన ప్రిన్సిపల్ రూమ్ తీసి ప్రిన్సిపల్ రూమ్ కి ప్రిన్సిపల్ రూమ్ మనం చదువుకుంటే 10th బ్యాచ్ అదొకటి అన్నట్టు పక్కన ప్రాక్టీస్ తీరది డోర్ వెళ్తుందా బాబు డోర్ తీసి పర్లేదా? డోర్ కొంచెం అంటే ప్రెజెంట్ వర్క్ అవుతుందండి కాలేజ్ కొంచెం దీనికోసం వర్క్ చేస్తున్నారు పని వాళ్ళు, షాపింగ్ మేస్త్రి వాళ్ళు. కాలేజ్ ఎలా ఉంది చూడడానికి వచ్చాము. కాలేజీ అనుకుంది మేము 32 years లైబ్రరీ 10th బ్యాచ్ 91 లైబ్రరీ తాళం వేస్తుంది. ఇది ప్రిన్సిపల్ రూమ్ ఇది ఉంటావా లైబ్రరీ కదా, ఇది ఇది లైబ్రరీ, ఇది ప్రిన్సిపల్ రూమ్. లైబ్రరీ ప్రిన్సిపల్ రూమ్ ఇది ప్రిన్సిపల్ రూమ్ అంతా రిపేర్ భయం వేసింది మా అందరికి. చదువుకున్న వాళ్ళు వెళ్ళేవారు, చదువురాని వెళ్ళేవాళ్ళు. జాయిన్ అయినప్పుడు శుభలక్ష్మి ప్రిన్సిపల్ ఉండేవారు. ఆవిడ తర్వాత నాగేశ్వరరావు గారు. లైబ్రరీ కదా అదే రీడింగ్ రూమ్ అండి. అదే అప్పుడు ఉండేది ఫార్మ్స్ రీడింగ్ రూమ్ అని ఉండేది. ప్రస్తుతానికి అన్ని శిథిలావస్థలు ఉన్నాయి, మరమ్మతులు అవుతున్నాయి. అంతే కొన్ని చెప్తుంది పొజిషన్ బ్యాక్ నుంచి ఇది ఏంటి అందరికి వచ్చండి ఒకసారి. ఇదంతా హై స్కూల్ అట ఇట నేను అలా తీయవలసింది బోర్డు ముందు నుంచి తీసి లాస్ట్ పెట్టారు. అమ్మనాయలు ఉంటుంది కదా, అమ్మనాయలు చేద్దాం. ఇవన్నీ కొత్త బిల్డింగ్స్, న్యూ బిల్డింగ్స్, న్యూ బిల్డింగ్స్ చూసేస్తారు. మొత్తం మంచి లేదు. మరమ్మతులు చేశారు. న్యూ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ మన బిల్డింగ్లు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు అంతా కొత్తగా మారిపోయింది. నాడు నేడు భారీతో ఇదిగో మనం చదివిన పాత క్లాస్ 6 నుంచి 7, 8. చదువుకున్న పాత తరగతి
శ్రీ కింద శ్రీ నిధులతో. భాస్కర్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు మేషాలు. నెక్స్ట్ ఇయర్ నుంచి మా ఇంట్లో 3 పెళ్ళిళ్ళు చేయాలి నేను. దాన్ని చేయాలి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేశాను. హాయ్ అండి. మా కాలేజీలో 91-92 బ్యాచ్ మా కాలేజీలో జీజే కాలేజీలో బర్త్డే చేసుకుంటున్నాను. 32 ఫ్రెండ్స్ మధ్యలో ఫ్రెండ్స్ మధ్యలో బర్త్డే సెలబ్రేషన్. 32 కాదా? 32 ఈవిడది కాదు. నిజమని హ్యాపీ బర్త్డే. Happy birthday to Sridevi. Happy birthday to Sridevi. కటింగ్ ఒకసారి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎండి శ్రీదేవి గారు. ఎన్ని అమ్మా 42 43 47 శ్రీదేవి మేడం పుట్టిన మన బ్యాచ్ కలిసి చాలా ఆనందము ఆహ్లాదకరంగా ఉంది. ఈవెంట్ ని ఈ అవకాశాన్ని అందరికీ కల్పించడం శ్రీదేవి ఏదో బిర్యానీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ట్రీట్ సందర్భంగా శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా నువ్వు ఒకసారి ఫేస్ చూపించటు. ఒకసారి చూపి ఇప్పుడు కొట్టమ్మా. అందులో ఎలాగని హాయ్. అది ఆ వీడియో వచ్చేస్తుంది. శ్రీదేవి శుభాకాంక్షలు. అలాగే నాకు వినిపించదు చాలా ఆనందంగా తినిపించాలి. వీడియో Birthday to you, birthday to you, birthday to Sridevi. హ్యాపీ బర్త్డే. చిన్న చిన్న Happy birthday Sridevi. ఒరే నాన్న అడిగి వద్దు వద్దు చిన్న చిన్నది నువ్వు ముందు పెట్టు మహాలక్ష్మి నువ్వు ముందు పెట్టాను పెట్టు మేడం రెడీ. ఈరోజు మా ఫ్రెండ్స్ మధ్య నేను బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగుంది కదా 32 సంవత్సరాలు శ్రీదేవి గారు. అన్నరా హ్యాపీ బర్త్డే. ఉండండి. అది చేయడం చాలా కష్టం. అందుకే దిగాలా ఎక్కడికి? ఇలా చేసి ఇగో ఇటు పెట్టు. చాలు ఇటు పెట్టు. ఒకసారి పెట్టు. చాలే ఓకే అయిపోయి. నేనే తిన్నప్పుడు అట్లే పర్లేదు. నువ్వే తినము. చిన్నది రాజు ఇతరే. రాజు నువ్వేరా వెనకొచ్చి నువ్వు మా చేతికి మళ్ళీ ఇద్దరు ఒకసారి అలా కనుకుంటు. ఓకే హ్యాపీ బర్త్డే టు యు. సరిపోద్ది. ఓకే రాజు కూడా
ఏదైనా చాలా సంతోషంగా ఉంది ఈ మూవ్మెంట్ వెనక కలిపినటువంటి మా సంతోషం తరపున హృదయపూర్వకంగా తెలుసుకుంటూ ఈరోజు రాత్రికి వాళ్ళ ఇంట్లోని చిన్న ట్రిప్ మనకి రాత్రి 12 ఎగ్స్ ఒక అట్ట ఎగ్స్ కొట్టించుకుంటాం మా దాని సాంబార్ పెద్దరా సాంబార్ కొట్టించుకోవడం సాంబార్ ఏది గొప్ప అంటే సాంబార్ తెచ్చుకుంటాం అంతా చాలు 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 థ్యాంక్ యూ. ఓటి రాజు మీ ఇద్దరికి ఇచ్చాను కదా. అందుకే అంటే మీకు కూర్చుంటాను అయినా నేను తిన్నా